నా ప్రాణప్రియుడు పెండ్లి కుమారుడిగా మనలను తోడుకొని వెళ్ళడానికి రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామము మహిమపరచబడును గాక. శ్రేష్ఠులైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు పేరిట కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనేటువంటి ఈ టీవీ మరియు యూట్యూబ్ ఛానల్ కార్యక్రమంలో ఈ యొక్క సువార్త బోధలు మీరు వింటూ దేవునిలో హెచ్చింపబడుతున్న దానిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మలను దేవుడు ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు హెర్మోన్ సంఘము పక్షంగా ఈ సువార్త కార్యక్రమాలు మీకు అందించబడుతున్నాయి. లేఖనాల్లోని దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. మా ఆత్మను ఆయన ఇష్టపడే రీతిగా మార్చుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయము 3వ వచనములో ఒక వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని వాక్యం చెప్తున్నాడు. పరమగీతములు సొలొమోను ద్వారా రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి కావ్యం. అందుకే దీనిని పరమగీతము అంటాం. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు ప్రియురాలైనటువంటి వధూ సంఘము యొక్క హృదయ ఆత్మ కొరకు ఇరువురి యొక్క స్థితిగతులను వారు తెలియపరుచుకునే అనేకమైనటువంటి సంభాషణలు ఇందులో తెలియచేయబడ్డవి. ఇవి వాక్య రూపములో ఒక ప్రియుని ఒక ప్రియురాలి సంభాషణలుగా, వారు ఒకరినొకరు అభినందించుకునేటట్లుగా, ఒకరినొకరు ఇష్టపడుతూ మాట్లాడినటువంటి మాటలుగా ఇవి మనకు కనిపిస్తవి. కానీ ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ప్రియుడైనటువంటి యేసు క్రీస్తుకి ప్రియురాలైనటువంటి వధూ సంఘం మీద ఎంత ప్రేమ ఉంటుందో, యేసుక్రీస్తుని చేరబోతున్నటువంటి విశ్వాస సమూహము వధూ సంఘముగా దేవుని దగ్గరకు ఏ రీతిగా తెంచనున్నారో వారి హృదయాలను సరిచేసుకుంటూ వారు ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నటువంటి సంభాషణలను మనం ఇందులో చూస్తాం. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము సొలొమోను ప్రియురాలైనటువంటి షూలోమతితో చెప్పబడిన మాట. ఆ ప్రియురాలు తన ప్రియుడి గురించి చెప్తూ ఉన్నది, పోలుస్తూ ఉన్నది. తన ప్రియుడు ఎలాంటి వారు అని ఆమె చిలికెత్తలు అడుగుతున్నారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషమేమిటి అంటారు. పరమగీతాలు మనము 5వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, స్త్రీలలో అధిక సుందరమైన దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషమేమిటి అని ఆమె స్నేహితులు అడుగుతుంటే షూలోమతి ఇక్కడ ఈ మాట చెప్తోంది. వేరు ప్రియుని కన్నా నా ప్రియునిలో విశేషం ఉన్నది. అతను ఒక ప్రత్యేకమైనటువంటి వాడు, ఎవరితో పోల్చలేనటువంటి వాడు, 10,000 మందిలో కూడా అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. అందుకనే ఈ ప్రియుడంటే నాకు ఇష్టము అని తెలియజేస్తూ ఆ ప్రియుడిలో ఉన్నటువంటి ఒక లక్షణాలను ఈమె పోల్చి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఎలా పోలుస్తుందంటే, మళ్ళీ చదువుతాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. అడివంతా విస్తారమైనటువంటి వృక్షాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, కొన్ని లక్షల రకాలు. శాస్త్రవేత్తలకు కూడా పేరు పెట్టలేనటువంటి వృక్షాలు ఉంటాయి. సొలొమోను ఈ వృక్షాలను గురించి కూడా రాసినట్లుగా సొలొమోను యొక్క జ్ఞానము బేరీజు వేస్తారు. సొలొమోను రాసినటువంటి వృక్షాల పేర్లన్నిటిలోకి ఇది మేలైనది. మన శాస్త్రవేత్తలు కనిపెట్టి పేర్లు పెట్టిన వాటికి వారు కనిపెట్టలేనటువంటి ఇంకా ఉన్నటువంటి వాటిల్లో కూడా ఈ వృక్షము బహుశ్రేష్టమైనది. అది ఎవరు అంటే జల్దరు వృక్షము అంటారు. జల్దరు వృక్షము ప్రత్యేకమైనది అని చెబుతూ ఇంకా ఉంటుంది అంటే, పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు, పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. వృక్షాలన్నిటిలో శ్రేష్టమైనది జల్దరు వృక్షం. మనం ఇంగ్లీష్లో అయితే యాపిల్ అని దాంతో పలుకుతాం. అలానే ఇంకా ఏం చెప్తూ ఉంటదంటే తర్వాత మాటలో, అతని ఫలము నా జిహ్వకు మధురము అంటది.
ఆ జల్దరు వృక్షము నుండి వచ్చే జల్దరు ఫలము నా నోటికి మధురం, నా జిహ్వకు మధురం, నా యొక్క తీపి రుచికి అది మధురం. అలాంటి జల్దరు వృక్షం కింద నేను కూర్చొని సేద తీరుతాను అన్నట్లుగా చెప్తుంది. రెండవ మాటలో మాట రాయబడింది, ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటాను అంటుంది. సమాధానంతో ఉంటాను, ప్రశాంతతతో ఉంటాను, విశ్రాంతితో ఉంటాను, క్షేమంగా ఉంటాను అని ఆ ప్రియురాలు తన ప్రియుడిని ఉద్దేశించి అభినందనతో చెప్తున్నటువంటి మాట. ఉన్నటువంటి లక్షల మొక్కలలో ప్రత్యేకమైన మొక్క ఎలా జల్దరు వృక్షమో, ఉన్నటువంటి అందరి సమూహములో ఈ ప్రియుడు మాత్రం ప్రత్యేకమే. ఆ ప్రియుని నుండి వచ్చే ఫలము జీవ ఫలము, జిహ్వ ఫలము, నన్ను సంతృప్తి పరిచేది, నన్ను ఆనందభరితురాలు చేసేది, అది నన్ను సంతోషింపచేసేది అని ఆ ప్రియురాలు చెప్తుంది. ఇది ఎవరి గురించి చెప్తుంది? యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాటలే. సొలొమోనును యేసుక్రీస్తుతో, షులోమతిని వధూ సంఘంతో పోలుస్తూ మనం ఈ మాటలు చెప్తూ ఉంటాం. ఈ ప్రియుని యొక్క ప్రత్యేకతలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 11వ వచనంలో ఇలా అంటాం, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ గర్భఫలమును ఈ రాజ్యము మీద నియమింతును. యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏమిటి అంటే, ఆయన రాజ్యఫలం. మరియ గర్భమున ఉదయించినటువంటి వాడు యూదుల రాజు, ఆయన మెస్సయ్య, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఎప్పటికీ రాజ్యములో ఉండే అటువంటి ఆయన. ఇది రాజ్యఫలము. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట ఎలా ఉంటది, ఏమైనదంటే, ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని ఉంటుంది. యేసు ప్రభు వారికి రాజ్య ఫలము అనేటువంటి స్థాయి దేవుడు ద్వారా ఏర్పరచబడి ఉన్నది. ఆయన రాజ్య ఫలము, ఆయన సర్వాధికారి, ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని కీర్తించబడినటువంటి వారు. ఆయన సేవ చేసేవారు, పరిచర్య చేసేవారు, సువార్త చేసేవారు కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా చేస్తాడు, ఆయనను ఆరాధించే యాజకులుగా చేస్తాడు. క్రీస్తుకి ఉన్నటువంటి రాజ్య అధికారపు స్థాయి దేవుడు నీకు నాకు కూడా ఇవ్వటానికి ఇష్టమై ఉన్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ఇంకో మాట లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనములో అంటుందా, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానయములు పుచ్చుకొని సింహాసనము మీద కూర్చొని ఉండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునితో పాటు 24 పెద్దలతో పాటు 12 గోత్రములతో పాటు ఆయనకు సమీపముగా ఉండి మనము కూడా ఆ రాజ్యాధికారము అనుభవించే స్థితి దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు, తన ప్రియురాలకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకనే ఆ రాజ్య ఫలము నుండి మనకు రాజ్యాధికారం వస్తుంది. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. రెండవ మాట, యేసుక్రీస్తు ఎలా ఆయన శ్రేష్టమైన జల్దరు ఫలములోని ప్రత్యేకమైన ఇంకొక స్థితి ఏమిటి అంటే, ఆయన నీతి ఫలము. లేఖనాలు కనుక చూస్తే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట రాయబడినట్టు, నీతిమంతులు ఇచ్చు ఫలమే జీవవృక్షము. ఆయన నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది. మన పక్షంగా దేవుని దగ్గర మన నీతిని వివరింపచేసేటువంటి వాడు. ఆయన న్యాయాధిపతి, సింహాసనము మీద కూర్చొని మనకు ఎడల నీతిని ప్రదర్శించేవాడు. ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారికి నీతిని ఆపాదించేవాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్త అయిన వాడు, దానిని కొనసాగించేవాడు.
ఆ విశ్వాసము మనలో ఉండబట్టి మనము నీతిమంతులుగా రూపాంతరం చెందుతాం. అబ్రహాము దేవునిని నమ్ముట ద్వారా అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా ఏర్పరచబడతారు. ఈ రీతిగా మనము దేవుని నుండి నీతి పొందుతాము. మన స్వకార్యముల నుండి కాదు, మన దాన ధర్మాల నుండి కాదు, కేవలము దేవుని ఎడల మనకున్నటువంటి దేవుడు మనలను క్షమించే విధానాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఎంచబడతాం. సుంకరి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే తనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవుని ఎడల ముందు పెట్టాడు. దేవాలయంలో తన రొమ్ము కొట్టుకున్నాడు. తన స్థాయి ఏమిటో ఎరిగి ఉన్నాడు. దేవుని దగ్గర రోదన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత అంటాడు, అతడు నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళాను అంటాడు. నీతిమంతుడు అవటము దేవుని ద్వారా క్షమాపణ పొందటం, నీతిమంతుడు అవటం మనము విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఆ నీతి ఫలము మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే పొందుతాం. ఆయన నీతిమంతుడైన ఉత్తరవాది. అది నీతిని ఏర్పరిచేటువంటి ఫలముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తరువాత గనక మనం ఒక లేఖనాలు గనక చూస్తే చక్కటి మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములలో నింపుకొనిన వారై ఉన్నారు అంటున్నారు. యేసుక్రీస్తు వలన మనము నీతిని ఫలముగా పొంది నింపుకున్న వారై ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారానే మనము ఆ నీతిని అనుభవిస్తున్నాం అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డాం. ఎవరు? ఒకరు యేసుక్రీస్తు విధేయత వలన. ఆయన సిలువను సహించి, ఆయన సిలువలో విధేయత చూపించి, ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెట్టినందువలన ఆ సిలువ యాగములో మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం. దేవుడు సహింపును బట్టి, దేవుడు తనను తాను తండ్రికి విధేయునిగా అప్పజెప్పుగొట్టబట్టి దాని నుండి వచ్చిన ఫలితము మనకు నీతినివ్వటానికి ఆస్కారమైనది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. ఆయన ద్వారా మాత్రమే మనము నీతిని, నీతి ఫలములను పొందగలం. 3వ మాటగా కనుక చూస్తే ఆయన జీవ ఫలము. ఆయన జీవ ఫలము. ఈ నీతిమంతుల నుండి వచ్చే ఫలమే జీవ ఫలము. సామెతల గ్రంథము 11:30 వచనంలో నీతిమంతుల నుండి వచ్చేదే జీవఫలం. ఆయన ద్వారా రాజ్యాధికారం పొందుతున్నాం, ఆయన ద్వారా నీతి పొందుతున్నాం. ఆ నీతిని బట్టి మన యొక్క ఆత్మను సంరక్షించుకుంటున్నాం, జీవం పొందుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభువుకి జీవముతో నిండి ఉన్నటువంటి స్థితి ఉంటుంది. ఆయన పేరే జీవాధిపతి. ఆయన సజీవుడు, ఆయన శాశ్వతుడు, ఆయన మరణమును గెలిచినటువంటి వాడు, ఆయన పునరుద్ధానుడని విన్నాం. జీవము దేవునితో నిండి ఉంటది. అట్టి జీవాన్ని మనము నీతిమంతులైనందువలన పొందటానికి దేవుడు మనకు మంచి ఆస్కారం ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన మనలకు అనుగ్రహించేది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఎవడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం ఉంటది. అందుకని ఆయన జీవ ఫలముగా మనము పరిగణలోకి తీసుకోగలం. ఆయన రాజ్య ఫలము, ఆయనే నీతి ఫలము, ఆయనే జీవ ఫలముగా మనము జ్ఞాపకం చేసుకుందాం. 4వ ఫలములో ఏముంటది అంటే పరిశుద్ధ ఫలం. యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు పరిశుద్ధ ఫలము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటుందంటే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధత మనము పొందటమే మనము ఫలము.
మన ఆత్మకు ఫలము దయచేయటం అంటే మనలో ఉన్న పాపము మొత్తాన్ని యేసుక్రీస్తు నిష్కలంకమైన రక్తముతో కడుగు చేయబడటం వలన మనము పరిశుద్ధత పొంది మనము ఫలింపగలం. యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా మనం పరిశుద్ధత పొందేటువంటి ఆస్కారము వచ్చినది. యేసుక్రీస్తుని, దేవుడిని పరలోకములో ఆయన స్థితి నిరంతరం ఎలా ఉంటదంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటది, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన పొగడబడుచూ ఉంటాడు. యేసుక్రీస్తు పరలోకములో ఆయన స్థితి స్థాయి ఏంటి అంటే, ఆయన పరలోకములో అనేకమైన జనాంగముతో, కెరూబులతో, సెరూబులతో, 24 పెద్దలతో, ఆయన అనేక మంది పోగు చేయబడినటువంటి పరిశుద్ధులతో ఆయన పిలువబడి హెచ్చింపబడే స్తోత్రించబడేటువంటి మాటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మిమ్మును పరిశుద్ధ పరుచు యెహోవాను నేనే అని దేవుడే స్వయంగా చెప్పుకుంటాడు. మిమ్ములను పరిశుద్ధపరుస్తాను, నేను పరిశుద్ధులను కనుక నేను మిమ్ములను పరిశుద్ధపరచగలను. ప్రభువు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అనే వాక్యం కూడా మనకి బాగా తెలుసు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. అసలు పరిశుద్ధతే అనేది క్రైస్తవ్యములో ప్రాథమికమైనటువంటి ఆత్మీయ లక్షణం. పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి మనము చేరలేము. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని యొక్క సూచనే. ఎందుకంటే ఆయన పరిశుద్ధ ఫలము, ఆయన నుండి వచ్చే ఫలము మనము కూడా పరిశుద్ధతను పొందగలం. ఈ రీతిగా దేవుని యొక్క జల్దరు పరములలో మనము అనేకమైనటువంటి ఫలాలను చూస్తున్నాం. రాజ్య ఫలము, నీతి ఫలము, జీవ ఫలము, పరిశుద్ధ ఫలము. 5వదిగా ఆత్మ ఫలము. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనములో ఒక పెద్ద ఆత్మీయమైనటువంటి ఫలాలు చెప్పబడ్డవి. ఈ ఆత్మను మనము సరి చేసుకున్నప్పుడు, ఆత్మీయ విషయంలో మనము దిద్దుబాటు చేసుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నప్పుడు, ఈ మాటలను మనము పాటిస్తున్నప్పుడు దేవుడు మనలో ఆత్మ ఫలాలను నిండుగా దయచేస్తాడు అని మనం చూడొచ్చు. చూడండి ఒక మాట, గలతీయులకు రాసినటువంటి 22వ వచనంలో ఉంటది, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి పరిశుద్ధులకు, ఇవి నీతిమంతులకు, ఇవి దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా దేవుణ్ణి మనము సంతోషింపచేసేటువంటి స్థితులు. ఈ ఆత్మ ఫలాలు ఎవరు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు గొప్ప ప్రేమను చూపించేవాడు అన్నాడు. ఆ దేవుని యొక్క ప్రేమ మనలో ఉండుట ద్వారా మనము ఆయన కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంది. 6వ మాటగా చూద్దాం, సువార్త ఫలము ఎలా మనం పొందొచ్చు అంటే, కొలస్సీ రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఈ సువార్త సర్వలోకములో ఫలించున్నట్లుగా అని ఉంటుంది. ఈ దేవుని సువార్త, సత్య సువార్త ఇప్పుడు జరపబడుతున్నటువంటి మాట సర్వలోకములో ఫలించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నారు. ఆ ప్రకటించేటువంటి సువార్త ఫలింపాలి, ఆత్మలు రక్షించబడాలి, నశించే ఆత్మలు ఫలింప చేయాలి. అవి ఒకరిని ఒకరు అంకురము తొడిగినట్లుగా, చిగురు తొడిగినట్లుగా వారు ఫలించాలి. ఇది సువార్త ఫలము దేవుని నుండే పొందగలం. ఆయన 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించాడు. యోదయ, గలిలయ, సమరయ రాష్ట్రాల్లో ఆయన అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నప్పటికీ చక్కటి హృదయాలను తొలిచే సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటన సమయంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. సువార్త వలన ఆయన అనేక మంది ఆనాటి రాజులకు, లేకపోతే యోధులకు, లేదా
పరిసయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఆయన వ్యతిరేకమయ్యాడు. అయినప్పటికీ ఆయన యొక్క సువార్తను బట్టి అనేక మంది ఫలించారు. 12 మంది శిష్యులు ఆయన సువార్త వలనే ఫలించారు. వారిలో సాతాను శోధకుడైన ఇస్కరియోత మళ్ళీ ఎండిపోయినట్లుగా, కుళ్ళిపోయినట్లుగా ఆత్మను ఫలాన్ని పోగొట్టుకున్నారు. అంతకు మాత్రమే కాదు, పాపపు స్త్రీ, సమరయ్య స్త్రీ, ఎంతమందిని మనం చూస్తాం. జక్కయ్య, అనేక మంది దేవుని యొక్క సువార్తను బట్టి వారి ఆత్మలను ఫలింపున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి మాటగా దీవెన ఫలము కనుక మనం చూస్తే అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఆకాశము నుండి వర్షము ఫలవంతమైనటువంటి ఆ ఋతువును అనుదినము దయచేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశంలో నుండి మనకు అనుకూలమైనటువంటి వర్షాన్ని, ఫలవంతమైనటువంటి ఋతువును ఆయన మనకు దయచేస్తున్నాడు. దాని వలన మనకి ఆహారం అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఈ విధముగా దేవుని ద్వారా అనేకమైనటువంటి ఫలము యొక్క ఫలితాలను మనము పొందుతున్నాం. ఈ దేవుడు మనలను ఫలింప చేసేటువంటి దేవుడు. అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం కనుక చూస్తే ఈ దేవుని ద్వారా మూడువారినటువంటి జీవితాలు, అణగారిపోయినటువంటి జీవితాలు ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫలింపును బట్టి దేవుని యొక్క ప్రేమకు మనము లోనవ్వాల్సిన వారమే ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తునే శ్రీమంతుడు. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నట్టుందంటే, క్రీస్తు గురించి శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధికారి. ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు తనకు అంటుకట్టబడిన వారందరూ కూడా ఫలించేటట్లుగానే ఆయన మనకు సహాయం చేస్తాడు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేసే దేవుడు ఈ దేవుడు. మనము ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటానికి, సుఖముగా ఉండటానికి మనకు కావలసినటువంటి ఈవులను ఆయన ధారాళముగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ 7 రకాల ఫలాలను మనము దేవుని ద్వారా, ఈ గొప్ప జల్దరు ఫలము ద్వారా పొందాలి అంటే దేవుడు ఒక మంచి సూచనను మనకు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవరును నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును అంటారు. దేవుని నుండి కావాల్సిన ఫలములు, జిహ్వానికి రుచికరమైన ఫలములు, రాజఫలము, నీతి ఫలము, సువార్త ఫలము, జీవ ఫలము, ఆత్మ ఫలాలు పొందాలి అంటే మనము ఆ దేవునితో అంటు కట్టబడాలి. యేసు క్రీస్తుతో మనం అంటు కట్టబడాలి. ఆయనతో మనము ఒదిగి ఉండాలి. ఆయనతో మనము కలుపబడాలి. అప్పుడు మనము బహుగా ఫలిస్తాం. మనము బహుగా ఫలించడం వలన ఏమి జరుగుతుంది? అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం అంటారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అంటాడు. మనము బహుగా ఫలించుట, మనము ఫలించుట, మనతో పాటు అనేక మంది మూడు వారినటువంటి వారిని ఫలింప చేస్తే సర్వాధికారి అయినటువంటి తండ్రి దేవుడు మహిమ పరచబడతాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రధానమైన కార్యము దేవుని మహిమపరచటం, ఆయనకు స్తోత్రించటం, ఆయనను సువార్త చెప్పటం, ఆయనకు సమర్పణలు వేయటం, ఆయన ఆరాధించటం, ఆయన పూజ చేయటం, భక్తి చేయటం, ఇవన్నీ కూడా దేవుని మహిమ కార్యాలే. అయితే వీటన్నిటిలో కూడా వనము బహుగా ఫలించుట ద్వారా దేవుడు మహిమ పరచబడతాడని దేవుని బిడ్డలారా, సొలొమోను అందుకే సొలొమోను ఇష్టపడుతుంది. ఎందుకు అంటే సొలొమోను అడవిలో ఉన్న లక్షలాది చెట్లలో ప్రత్యేకమైన వాడు, జల్దరు ఫలము లాంటి వాడు. అదే రీతిగా యేసుక్రీస్తును మనం ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు విశ్వసిస్తున్నాం, ఎందుకు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం అంటే అన్ని విశ్వాసాలలో చెప్పబడిన ఏ రూపమైనా, ఏ స్థాయి అయినా, ఏ పేరు అయినా వీటన్నిటికన్నా ఈ సత్య దేవుడు, నిత్య దేవుడే ప్రత్యేకమైన వాడు. ఈయన మనలను రాజులుగా చేయగలిగేవాడు. ఈయన మనకు
నిర్జీవమయ్యే ఆత్మను ఆయన జీవముతో నింపే ఫలాన్ని ఇచ్చేవాడు. ఈయన మనలను పాపము నుండి పుణ్యములోకి లేదా పరిశుద్ధతలోకి మార్చి నీతిగా అనుగ్రహించేవాడు. ఆయన మనకు కావలసిన ప్రతి ఫలాన్ని ఇవ్వటానికి ఇష్టమైన వాడు. మన ఆత్మకు కావలసిన సంపూర్ణమైనటువంటి ప్రతి ఆత్మీయ లక్షణాలను ఇవ్వటానికి ఇష్టము కలిగినటువంటి వాడు. నీ ద్వారా ఆయన సువార్తను వ్యాప్తి చేసి ఫలింప చేయటానికి ఇష్టమైన వాడు. నీ సేవ, నీ పరిచర్య విస్తరించటానికి మనము దేవునితో అంటుకట్టబడాలి. మన కుటుంబము ఫలించటానికి మనము దేవునితో అనుసంధానమై ఉండాలి. తద్వారా దేవుని యొక్క ఫలాలన్నీ మీకు మీ ఆత్మకు సంపూర్ణముగా లభించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అడవి వృక్షములన్నిటిలో జల్దరు వృక్షం ఎంత శ్రేష్టమో, ప్రియులందరిలో మాకు అత్యంత ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా నీకే వందనాలు. నీ యొక్క గొప్ప అద్వితీయమైనటువంటి మహోన్నతమైనటువంటి ఫలాలను మేము ఈ లేఖనాల ద్వారా ఎరిగి ఉన్నాం. మా ఆత్మలను కూడా నాయన ఈ ఫలములు పొందుట ద్వారా సరి చేసుకోవటానికి, ఫలింప చేసుకోవటానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాం. నీతో అంటు కట్టబడుట ద్వారా, నీతో జీవించుట ద్వారా, మిమ్ములను మా హృదయంలోకి చేర్చుకున్నట ద్వారా, మేము మీతో ఉండుట్లాగా ప్రతి నీ సన్నిధిలో మేము హాజరై ఆ ఆనందాన్ని పొందుట ద్వారా మాకు ఫలించే నాయన ధన్యతనివ్వండి. మేము బహుగా ఫలించుట ద్వారా నిన్ను మహిమపరిచేటువంటి అవకాశం మాకు ఇవ్వమని ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దీవెన పొందుకున్నాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులందరితో పాటు మనకును తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.